యమునాన్ని పక్కకు తీసుకుని వెళ్ళి పూజారి స్వామీజీ, మీ ఇంటి వారసుని మోస్తున్న మీ కోడలు ఇలా అమ్మవారి ముందు పూజ చేయాలి, లేదంటే మీ ఇంటి వారసుడికి చాలా ప్రమాదం, గండాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, నీకు ఒక్కడే వారసుడు ఉంటాడు, ఆ తర్వాత పిల్లలు కూడా పుట్టరు మళ్ళీ అని చెప్పడంతో ఇంకా యమున చాలా టెన్షన్ పడుతూ, సరే స్వామీజీ ఇప్పుడే వెళ్ళి నేను నా కోడలికి చెప్తాను అని యమున అక్కడికి బయటకు వస్తుంది. ఇంకా అందరూ అక్కడే ఉంటారు. అమ్మ, మన ఇంట్లో జరుగుతున్న గొడవలు, ఈ సమస్యల గురించి అయితే మీకు తెలుసు కదా, ఇప్పుడు ఈ దోషాలన్నీ పోవాలంటే కడుపుతో ఉన్న సహస్ర గుడిలో వెళ్లి అమ్మవారి ముందు ఇలా పూజ చేసి 5 ముత్తైదువులకి వాయినం ఇచ్చి రోజంతా సాయంత్రం వరకు అక్కడే ఉండి సాయంత్రం గుడిలో దీపం ముట్టించిన తర్వాత ఇంటికి రావాలి, అలా స్వామీజీ పరిహారం చెప్తారు అని చెప్తూ ఉంటే ఇంకా అప్పుడే మళ్ళీ స్వామీజీ, అమ్మ ఇది భక్తి శ్రద్ధలతో గుర్తు చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండండి, గుర్తు పెట్టుకోండి, భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి, ఏదైనా పొరపాటు జరిగినా అబద్ధం చెప్పి పూజ చేసినా అందులో ఏవైనా అబద్ధాలున్నా అమ్మవారి ప్రకోపానికి బలవుతారు, చాలా దోషం తగ్గుతుందమ్మా, ఈ దోషం పోకపోగా ఇంకా వేరే ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి అని పూజారి గారు చెప్పడంతో ఇంకా సహస్ర పద్మాక్షి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అమ్మ సహస్ర ఎలాగైనా ఈ పూజ చేయాలి అని యమున చెప్తూ ఉంటే, అలాగే అత్తయ్య అని సహస్ర తల ఊపుతూ ఉంటే అప్పుడే పద్మాక్షి సహస్ర దగ్గరికి వచ్చి సహస్ర కాలు తొక్కుతుంది. ఇంకా ఆ సహస్రకి అర్థమైపోయి, అమ్మో ఇప్పుడు అసలు ఇంత ఎండ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, ఇంత ఎండ కొడుతుంది, నేను ఈ టైంలో అంతసేపు గుడిలో ఉండడం అంటే చాలా కష్టం అత్తయ్య, నేను చేయలేని పూజ అని సహస్ర చెప్తూ ఉంటే, అది కాదమ్మా అలా అంటే ఎలా అని అడుగుతూ ఉంటే, నేను చాలా జాగ్రత్తగా ఉంటాను అత్తయ్య, నా కడుపులోని బిడ్డకి ఏమీ కావద్దని నేను చాలా జాగ్రత్తగా తీసుకుంటాను, ఒకవేళ అలా పూజ చేసి ఏదైనా జరిగితే నాకేమైనా అయితే అని సహస్ర భయపడుతున్నట్టు నటిస్తూ అక్కడి నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకా అటు పక్కగా చూసేసరికి విహారీ చేతికి చిన్న గాయమై ఉంటుంది. ఇంకా చాలా టెన్షన్ పడుతున్నట్టు, అయ్యో బాగా ఏంటి చేతికి ఎందుకు గాయమైంది అని అనుకుంటూ, పద ఫస్ట్ ఎయిడ్ చేస్తాను అని విహారిని తీసుకొని లోపలికి వెళ్తుంది. ఇంకా అందరూ అలా చూస్తూ ఉండిపోతారు. ఇంకా ఆ తర్వాత లక్ష్మి లోపలికి వచ్చి అసలు సహస్రం ఎందుకు ఇలా పూజ చేయనని ముందుకేస్తుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు అంబిక సుభాష్ని కలిసి, ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది, సంథింగ్ వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉంది, ఆ విహారిని భయపెడుతున్నది, ఆ రోజు వదిన మీద పాయిజన్ అటాక్ చేసింది ఇద్దరు ఒకరే అని నాకు అనిపిస్తుంది, అసలు ఏం జరుగుతుందో కనిపెట్టాలి సుభాష్, ఆ లక్ష్మి ఫోన్ చెక్ చేస్తుంటే నన్ను చూడనీయలేదు, నువ్వు ఎలాగైనా సరే విహారీ ఎవరితో మాట్లాడుతున్నాడో ఆ నెంబర్ కనుక్కొని వాడి డీటెయిల్స్ తెలుసుకో, మనకి ఏమైనా యూజ్ అవుతాడేమో, విహారీ మీద ఎంత పగపట్టి ఉన్నాడంటే ఖచ్చితంగా వాడు మనకి యూజ్ అవుతాడు అని అంబిక చెప్తూ ఉంటుంది. ఇంకా తర్వాత సహస్ర రూమ్ లోకి వెళ్తుంది. ఆ పద్మాక్షి అక్కడికి వచ్చి, ఏంటి సహస్ర కాసేపు అయ్యి ఉంటే నువ్వు ఒప్పుకునే దానివి కదా, ఇప్పుడు మనం అబద్ధం చెప్తున్నావు, ఆ స్వామీజీకి అన్ని తెలుసు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పూజ చేసి ఉంటే నీకు మళ్ళీ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో తెలుసా, అమ్మవారి ప్రకోపంకి బలయ్యేదానివి కదా అని పద్మాక్షి చెప్తూ ఉంటే, అవునమ్మా నువ్వు టైంకి వచ్చి నన్ను సెట్ చేసావు కాబట్టి సరిపోయింది, లేదంటే నేను ఒప్పుకునేదాన్నమ్మా అని సహస్ర చెప్తూ ఉంటుంది. ఇంకా అయినా ఇప్పటికైనా ఏం మించిపోలేదే, మీ అత్తయ్య ఎలాగోలాగా చేసి నిన్ను పూజకు తీసుకెళ్లడానికి ట్రై చేస్తుంది, వారసుడి విషయంలో తను అంత ఈజీగా వదిలిపెట్టదు అని చెప్తూ ఉంటే, అలాగే అమ్మా చూద్దాం, ఏదో ఒకటి చేసి పూజకు వెళ్లకుండా చేసేయాలి అని చెప్తూ ఉంటుంది. ఇంకా బయట నుండి లక్ష్మి పండు ఇదంతా వింటూ ఉంటారు.